హీరోయిన్ మనీషా కొయిరాలా అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ 1990లలో అభిమానులకు మనీషా కొయిరాలా సుపరిచితురాలే. ఆమె తెలియని సినీ అభిమాని ఉండరు. తన అందంతో, నటనతో ఆకట్టుకున్న మనీషా కొయిరాలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఒకే ఒక్కడు, దిల్సే వంటి సూపర్ హిట్లతో మనీషా కొయిరాలా స్టార్ హీరోయిన్గా మారింది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని తన సినీ జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంది. మనీషా కొయిరాలా జూన్ 19, 2010న నేపాల్ పారిశ్రామికవేత్త అయిన సామ్రాట్ దహల్ను వివాహం చేసుకుంది. పెళ్లైన 6 నెలలకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో భర్తకు సామ్రాట్ దహల్ విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు మనీషా కొయిరాలా చాలామందితో ప్రేమాయాణం సాగించిందనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలతో మనీషా కొయిరాలా ఎఫైర్స్ పెట్టుకుందంటూ వార్తలు వచ్చాయి. చాలామంది హీరోలతో ప్రేమాయణం సాగించినా అవి పెళ్లి వరకు దారి తీయలేదు. నానా పటేకర్తో మనీషా కొయిరాలా ఎఫైర్ సాగించిందనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. నానా పటేకర్తో పాటు వివేక్ ముస్రన్, డీజే హుస్సేన్, సిసిల్ ఆంథోనీ, ఆర్యన్ వేద్, ప్రశాంత్ చౌదరి, క్రిస్పిన్ కాన్రాయ్, తారిక్ ప్రేమ్జీ, రాజీవ్ మూల్చందాన్ మరియు క్రిస్టోఫర్ డోరిస్లతో మనీషా కొయిరాలా ప్రేమాయణం నడిపిందని గుసగుసలు వినిపించాయి. విడాకులు తీసుకున్న తరువాత మనీషా కొయిరాలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా జీవితంలో ఒక వ్యక్తిపై నాకు ప్రేమ ఎప్పుడూ లేదు అంటూ విఫలమైన తన వివాహం గురించి చెప్పుకొచ్చింది. జీవితంలో తన భర్తే శత్రువు అని తెలిపింది. పెళ్లైన 6 నెలలకే నా భర్త నాకు శత్రువు అయ్యాడు. ఓ మహిళకు ఇంతకంటే దారుణం ఏముంటుంది అని చెప్పుకొచ్చింది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఒకప్పటి ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. మనీషా కొయిరాలాకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తన అభిమానుల కోసం ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్ బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.